వొడాఫోన్ ఐడియా గురించి చాలా పెద్ద అప్డేట్ ఉంది. ఏంటిదా వొడాఫోన్ ఐడియా అప్డేట్? ఈరోజు కోర్టు ఏమని చెప్తుంది, హియరింగ్ ఇస్తారని చెప్పట్లేదు. వొడాఫోన్ ఐడియా వాళ్ళు చాలా లైక్ ఎలా పబ్లిష్ చేస్తున్నారంటే న్యూస్లు అన్నీ కూడాను September 26th. సో ఈరోజు కోర్ట్ వచ్చేసరికి ఈ సెట్ టు హియర్ ద డెట్ రిడన్ టెలికామ్ కంపెనీస్ ప్లీ అగైనెస్ట్ ద సెంటర్స్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ డిమాండ్ టుడే. అంటే సెంటర్ ఏదైతే ఉందో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అడ్జస్టెడ్ ఏజీఆర్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యూస్కి అగైనెస్ట్గా వొడాఫోన్ ఐడియా ఏం మాట్లాడాలనుకుంటుందో సుప్రీంకోర్టు ఇవాళ వింటుంది. కేవలం వినడం తప్పించి ఏం చేయదు ఇవాళ. నాకు తెలిసినంత వరకు న్యూస్ అదే. సో September 26th అట్లీస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా, ఇన్ని రోజులు కనీసం వొడాఫోన్ ఐడియా ఏం చెప్పాలనుకుంటుందో కూడా కోర్టు వినలేదు, సుప్రీంకోర్టు వినలేదు. ప్రతి చోట అవమానాలు, ప్రతి చోట కొట్టిపడేసి వెళ్ళిపోవడాలు. ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు వింటుందంటే, గవర్నమెంట్ అట్లీస్ట్ వొడాఫోన్ ఐడియాలో 49% స్టేక్ని హోల్డ్ చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే నేను వింటాను చెప్పండి, వింటాను చెప్పండి అని చెప్తుంది అనమాట. సో మళ్ళీ హియరింగ్లకు వస్తాయి, లేదంటే చాలా లేట్ అవ్వచ్చు. బట్ నేను చెప్తున్న విషయం ఏంటంటే, అట్లీస్ట్ దీన్ని ఒక అచీవ్మెంట్లో అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎక్కడ వొడాఫోన్ ఐడియాది మొరపెట్టుకుంటే ఎక్కడ అదాని పవర్ పరిస్థితి ఏంటి, అసలుకి అదాని పవరు బాగా వోలటాలిటీకి వెళ్ళిపోయింది. చాలా వోలటాలిటీకి వెళ్ళిపోయింది. నేను మీకు చాలాసార్లు చెప్పానండి, టూ మచ్ వోలటాలిటీ ఉందని. ఇంకా వోలటాలిటీ ఎక్కువైంది. ఎందుకో తెలుసా, షేర్ ప్రైస్ పడిపోయింది కాబట్టి. మీరు షేర్ హోల్డింగ్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. పబ్లిక్ దగ్గరే షేర్స్ అన్నీ ఉన్నాయి. అందులో పబ్లిక్ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ స్ప్లిట్ అయింది, అంటే వచ్చి పడ్డాయి. సో వోలటాలిటీ ఎక్కువైపోయింది, డంప్ చేసి పడేశారు. సో ఆబ్వియస్గా షేర్ అనేది కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అందరు అమ్ముతారు, లేదంటే ఏదో చేస్తూ ఉంటారు అనమాట, ఏదో ఒక యాక్టివిటీ. సో దానివల్ల ప్రజెంట్ ఇప్పుడు ఇలా తయారైందనమాట. సో కొంచెం వోలటాలిటీ తగ్గేదాకా ఇలాంటి విషయాల్లో దూరంగా ఉంటే కొంచెం మనం ఏమన్నా సేఫ్ సైడ్లో ఉంటాం అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే మరి దీన్ని ఏఎస్ఎంలో కూడా పెట్టారు, అడిషనల్ సర్వేలెన్స్ మెజర్. అంటే ఏంటో తెలుసా, అసలు ఈ స్టాక్ ఇంత ఎదిగా ఎందుకు పెరిగింది, ఇంత ఎదిగా ఎందుకు తగ్గింది, అదే అసలుకి ఇంత ట్రేడింగ్ ఎందుకు జరుగుతుందని మెజర్ చేస్తూ ఉంటారు అనమాట చూసి. సో ఏఎస్ఎంలో ఉంటే అప్పర్ సర్క్యూట్లు, లోయర్ సర్క్యూట్లు పడవు, చాలా ఆ బ్యాండ్ కూడా కోసి పడేస్తారు. ఇంతకుముందు 10%, 20% ఉండేదాన్ని 10% చేస్తారు. 10% ఉంటే దాన్ని తీసుకెళ్ళి 5%లో పడేస్తారు అనమాట. సో ఏఎస్ఎం మెజర్స్ అలా ఉంటాయి. ఎస్ బ్యాంక్ పరిస్థితి ఏంటి, నేను మీకు ఎస్ బ్యాంక్ విషయంలో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాను. మీకు తెలుసా, ఎస్ బ్యాంక్ ప్రజెంట్ ఒక్కసారి నేను ఎస్ బ్యాంక్ వాళ్ళకి హోల్డింగ్కి వెళ్తాను. హోల్డింగ్లో 2021లో ఎస్ బ్యాంక్ పరిస్థితి ఏంటో ఒకసారి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. చాలామందికి ఇవన్నీ తెలియవండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 year నుంచి ఎస్ బ్యాంక్ చూస్తా ఏదో అనుకుంటున్నారు, 2 years నుంచి ఏదో చూస్తా అనుకుంటున్నారు, పోనీ అట్లీస్ట్ 3 years నుంచి చూస్తా అనుకుంటున్నారు. మేము అట్లీస్ట్ 6 years నుంచి 7 years నుంచి ఎస్ బ్యాంక్ని చాలా క్లోజ్గా చూస్తున్నాం అనమాట. 2021 ఎండింగ్కి పరిస్థితి ఏంటంటే, ఫారిన్ ఇన్వెస్టర్స్ దగ్గర ఎస్ బ్యాంక్ తాలూకు షేర్స్ ఓన్లీ 8% ఉండేది. మ్యూచువల్ ఫండ్ దగ్గర ఓన్లీ 0.5% ఉండేది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ అందరికన్నా ఎక్కువగా SBI 30% పెట్టుకుంది. అంతా బ్యాంక్సే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంది, 30-40%. అట్లీస్ట్ ఒక 40% అనుకోండి, 40% ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్సే పెట్టుకున్నాయి అనమాట. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఓన్లీ 8% పెట్టుకున్నాయి. ఈరోజు పరిస్థితి ఏంటి, ఈరోజు లేటెస్ట్ పరిస్థితి ఏందయ్యా అంటే, ఎప్పుడు కొనని మ్యూచువల్ ఫండ్స్ కొనేసాయి. దాని తర్వాత FIIs 8% పెట్టుకోవాల్సింది 25% పెట్టుకున్నాయి. అర్థమవుతుందా మీకు? 40, 50, 65 ఇక్కడే ఉంది. సో అప్పట్లో పబ్లిక్ దగ్గర దాదాపు 50% షేర్లు ఉండేవి. అవన్నీ ఏవండి, ఎక్కడికి వెళ్ళినాయి? ఆ 50% ఏమైంది? ఆ 50% కాస్త 33-34% అయిందనమాట. ఈ పర్టికులర్ క్వార్టర్లు కూడా నాకు మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నట్టే కనిపించాయి. ఈ క్వార్టర్ అంటే మొత్తం 3 months కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్ తీసేయండి, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లెక్కలు వేయాలి. జూలైలో 8 కోట్ల షేర్లు ఎస్ బ్యాంక్వి కొన్నాయి మ్యూచువల్ ఫండ్స్. ఆగస్టులో 3 కోట్లు అమ్మేశాయి. సరే 3.8 crore కదా, 4 crores అనుకోండి, స్టిల్ 4 crores కొన్నాయి కదా. సో సెప్టెంబర్లో కనుక ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ 4 crores షేర్స్ని సెల్ చేయకపోతే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ అలాగే ఉన్నట్టు, ఒకవేళ కొంటే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ పెరుగుతున్నట్టు.
అది గుర్తు చేద్దామని నేను మీకు ఈ వీడియోలో ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. సో కంపెనీ తాలూకు షేర్ హోల్డింగ్ ఎటువైపుగా వెళ్తుందో అదొక్కసారి అర్థం చేసుకోండి. టైటాన్ కంపెనీ పరిస్థితి ఏంటి? సో టైటాన్ ఒకవేళ పడుతూ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ కొంటూ ఉన్నాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నాయి అని అడిగితే ఇంకా, ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి మరి జూన్ మార్చ్ క్వార్టర్స్లో తేడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కొన్నాయి. 0.6% ఒక్కసారిగా హోల్డింగ్ని పెంచుకుంది. ఇంకొకటి అదొక్కటే కాదు, నేను చెప్తాను మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్కి వెళ్ళినా కానీ ఇక్కడ మీరు చూడొచ్చు బిగ్గెస్ట్ చేంజ్ ఆగస్ట్లో జరిగింది. అసలుకి ఏప్రిల్